హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ చూసారా? ఇదైతే నేనే కుట్టేశాను. మళ్ళీ అయితే వెనకకు వచ్చింది. ఎందుకు రిపేర్ వచ్చింది అనేది చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ పార్ట్ కాడ కొంచెం లూజ్గా ఉందట, బాగా ఎక్కువగా క్లాత్ ఉంది, ముడత వస్తుంది అని చెప్పారు. ఇక దానికి మనకి సైడ్ స్టిచ్ చేసి అక్క అని చెప్పారు. సైడ్ స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా అయితే టైట్ అవుతుంది. అందుకోసమని అంతా బాగానే ఉంది, ఒక చెస్ట్ కాడ మాత్రమే లూజ్ ఉంది అని చెప్పారు. అందుకోసమని నేనైతే ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఇప్పేసుకోవాలి. ముందుగా షేప్ బెల్ట్ను ఫ్రంట్ పార్ట్ అనేది విడివిడిగా చేసుకోవాలి. విడివిడిగా చేసేసి మనకి డాట్స్ అనేది పెడతాం కదా, ఈ మిస్టేక్ ఎందుకు జరిగిందంటే డాట్స్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల ఈ మిస్టేక్ అనేది జరిగింది. అందుకోసమని డాట్స్ ఎప్పుడు పెట్టేటప్పుడు మనకు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా తీసుకోవాలి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ ఇలా అయితే మొత్తాన్ని తీసేసుకున్నాను. ఇది కొంచెం రిస్క్ అయిన పనే అనిపిస్తుంది, కానీ కొంచెం ఓపికతో అనేది చేసుకోవాలి. ఇలాంటి పిన్ అయితే ఉంటుంది కదా మన కాడ, ఆ పెన్నుతోనైతే ఇప్పేసుకున్నామంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి, కుట్టు మధ్యలో పెట్టేసి ఇలా లాగేసినామంటే కుట్టు అనేది తెగిపోయి ఈజీగా అయితే వస్తుంది. మొత్తానికైతే మనకు షేప్ బెల్ట్ను ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, మనం డాట్స్ పెట్టాం కదా, ఆ డాట్స్ పెట్టిన పార్ట్ అనేది విడివిడిగా అయితే చేసుకోవాలి. మనకి మొత్తాన్ని అయితే విప్పదీసేయద్దు. సుక్సుపట్టి కాజాపట్టి కాడ నుండి ఒక 2 ఇంచెస్ మందము ఇక్కడికైతే విప్పదీసుకోవాలి. మనకి డాట్స్ ఏ విధంగా ఉందో అక్కడి వరకు అయితే పెట్టేసుకోవాలి. మొత్తానికి సైడ్స్ కూడా మనకి డాట్స్ అనేది పెడతాం కదా, ఆ డాట్స్ వరకు అయితే మనం విప్పేసుకోవాలి. మొత్తం 4 కుట్లు ఇలా మనం విప్పేసుకొని సపరేట్గా అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తానికి అయితే సపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు 2 సైడ్ల మనకు లెఫ్ట్ రైట్ ఏ విధంగా 2 పార్ట్లు అనేది సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనకి డాట్ అనేది ఏ విధంగా వేస్తామనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తానికైతే ఇలా సపరేట్ చేసేసుకున్నాను. నిదానంగా చేసుకోవాలి. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు భయపడుతూ ఉండొద్దు. మనం ఈజీగా అయితే పర్ఫెక్ట్గా చేసి ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు వచ్చేసి మనం షేప్ అనేది ఇలా అయితే మనం కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు క్లాత్ అనేది కింద కట్ చేసుకోవచ్చు. మనకు డాట్ అనేది పెడతాం కదా, డాట్ పెట్టినప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఎక్కువగా పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి తగ్గించి పెట్టుకోవాలి. డాట్ ఇలా స్టిచ్చింగ్ చేసామంటే తగ్గించి మనకు పర్ఫెక్ట్గా అయితే షేప్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డాట్ అనేది వేస్తున్నాను. ఇలా చూడండి, మొత్తానికి ఇలా 1 ఇంచ్తోనైతే డాట్ వేస్తున్నాను. అప్పుడు ఎక్కువగా పెట్టడం వల్ల మనకు చెస్ట్ అనేది లోగా వస్తుంది. ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెట్టాలి, తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ డాట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ షేప్ బెల్ట్ ఎలా వేస్తామో ఆ విధంగా అయితే వేసుకోవచ్చు. చూడండి, సరిపోయింది ఇంతవరకు. ఇక్కడ చూడండి, మళ్ళీ అయితే ఎక్స్ట్రా అయితే మనకు ఇప్పుడు కుట్టిన దానికన్నా ఎక్స్ట్రా అనేది క్లాత్ వస్తూ ఉంటుంది, అది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అయితే ఇలా కుట్టేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనకి ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ మనం కుట్టు మీద పెట్టేస్తే కుట్టద్దు, ఎందుకంటే మళ్ళీ అణిగిపోవడం వల్ల షేప్ అనేది రాదు. చూడండి, ఇలా మనకి కుట్టేసుకోవాలి. మొత్తానికి ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా మళ్ళీ జాయిన్ చేసామో మన క్లాత్ వేసి పెట్టి ఆ విధంగా పైన లోపల స్టిచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మళ్ళీ కుట్టేసుకోవాలి. చూడండి, నీట్గా మనకి ఏ విధంగా ఇప్పే తీసేసుకున్నామో అదే విధంగా అయితే మనం కుట్టి వేసుకున్నామంటే ఈజీగా అయితే వస్తుంది మనకు. చూడండి, నీట్ ఫినిషింగ్ కోసం అయితే మనకు వాడతాం కదా, అందుకోసమని ఇలా ఫోల్డింగ్ చేసుకొని షేప్ బెల్ట్ను ఇలా కుట్టండి, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఫ్రంట్ అనేది షేప్ బెల్ట్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ అనేది మనకి ఇక్కడ ఉబ్బుగా కనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా కుట్టేయండి. ఇలా కుట్టేసిన తర్వాత మొత్తం రెండింటిని సమానంగా పట్టేసుకొని స్టిచ్చింగ్ చేయండి. చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఏమాత్రం మనం రిపేర్కి వచ్చినా కానీ ఈజీగా అయితే రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చూడండి, మనం కుట్టేటప్పుడే మనము చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళని కస్టమర్ చూసి కూడా కుట్టాలి. కస్టమర్స్ ఏ విధంగా ఉన్న వాళ్ళని చూసి కూడా కుట్టడం వల్ల కూడా మనకి తెలిసిపోతుంది చెస్ట్ ఎట్లా పెట్టాలి అనేది.
ఇది వచ్చేసి మనకి నైట్లో ఇచ్చారండి, మార్నింగ్ కల్లా ఇవ్వండి అని చెప్పారు. ఇక నైట్లో ఇవ్వండి, మార్నింగే ఇవ్వాలనుకొని నేనైతే నైటే పెట్టేసి కుట్టేసి ఇచ్చాను. ఇక మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ మనమే రిపేర్ చేసి ఇవ్వాలండి ఓపికతోని. ఎందుకంటే మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ ఏమంటారంటే బాగా కుట్టలే కదా, ఇక మనం ఇంకో బ్లౌజ్ ఇస్తే ఏం కుడతారు అని అంటారు. అందుకోసమని ఎప్పుడైనా కానీ కొంచెం క్లియర్ తీసుకొని అయినా కానీ ఇలా బ్లౌజ్ అనేది రిపేర్ చేసి ఇవ్వండి. మంచి కస్టమర్స్ పెరుగుతారు, గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మనం చేసిన పనే కాబట్టి రిస్క్ పడకుండా చేసి ఇవ్వగలిగితే చాలా నీట్గా అయితే ఉంటుందండి. మొత్తం టోటల్గా ఇదైతే ఇలా చేసేసుకోండి, ఈజీగా అయితే వస్తుంది. చూడండి, వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి ఇలా అయితే స్టిచ్చింగ్ చేయండి, ఈజీగా అయింది మనకు. చూడండి ఎంత నీట్గా వచ్చిందనేది, కరెక్ట్ షేప్ అయితే సరిపోతుంది. మనకు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ తక్కువగా సైజు కావాలి కాబట్టి మనకి ఈ విధంగా చేశాను. ఒకవేళ మనకు చెస్ట్ పట్టేసినట్టుగా ఉంది, టైట్గా ఉంది, చెస్ట్ దగ్గర ఎక్కువ క్లాత్ లేదు అనిపిస్తే మనకి ఇలాగే మళ్ళీ మనం తీసేసుకొని ఇప్పుడు కుట్టు తక్కువగా వేసాం కదా 1 ఇంచ్కి, అప్పుడు 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు అనేది పెంచేసుకోవాలి. ఆ పెంచేసుకోవడం వల్ల చెస్ట్ కప్ అనేది పెరిగిపోతుంది. చూడండి, మళ్ళీ నేనైతే ఏ విధంగా ఇప్పానో అదే విధంగా మళ్ళీ అక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈజీగా అయితే ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయండి. మనం కుట్టినది కూడా ఎక్కువగా మనకు ఏర్పడకుండా నీట్గా అయితే వస్తూ ఉంటుంది. చూడండి, మొత్తానికి ఇలా మన 4 కుట్లు అనేది మళ్ళీ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ 2 సైడ్లు ఇలా మొత్తానికి ఇలా వేసేసుకోవాలి నీట్గా. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అయితే వచ్చేసింది కదా, చూడండి 1/2 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది జరిగిపోయింది కదా. ఇప్పుడు అనేది మనకు క్లాత్ ముడత అనేది రాదండి. ఇలా మనకి మొత్తానికి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా అయితే నీట్గా కట్ చేసుకొని మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ మళ్ళీ ఏ విధంగా రెడీ చేసామో అదే విధంగా అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, నీట్గా అయితే వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని టిప్స్తోనైతే మళ్ళీ కలుసుకుందాం.